ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు శుభము కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దాచి ఉంచిన మేలు అనే అంశాన్ని పరిశీలిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము వింటున్న మా శ్రోతలను ఆశీర్వదించండి. యేసు నామాన వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుణ్ణి ఆశ్రయించిన వారికి, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన మేలు దాచిపెట్టాడు. చేయుట కొరకు మేలు దాచిపెట్టాడు అని తెలియచేస్తోంది. బైబిల్ గ్రంథంలో మేలు అనేటువంటి పదం మనం విన్న వెంటనే ఉపకారము మేలు అంటే ఉపకారము, గాడ్స్ ఫేవర్ అండ్ కైండ్నెస్. ఉపకారము అంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం, కృప మన మీద ఉన్నది అని తెలియజేయటం. చూడండి, కీర్తన గ్రంథము 31వ సంకీర్తన 19వ వచనంలో, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది కాదండి, ఎంతో గొప్పది. ఎంత గొప్పది అంటే అన్లిమిటెడ్. ఎంతో గొప్పది అంటే అన్లిమిటెడ్, వర్ణనాతీతం కాదు, వర్ణించలేం, వివరించలేం, అంత గొప్పది. ఎల్లలు చాలవు, సరిహద్దులు లేనిది అని అర్థం వస్తుంది. రెండవది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇది కూడా అన్లిమిటెడ్. అయితే చూడండి, ఒకటి దేవుని యందు భయభక్తులు, రెండు నరుల ఎదుట దేవుని ఆశ్రయం. గమనిస్తున్నారా? ఇందులో ఒకటి కంప్లీట్లీ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు ఒక విశ్వాసి భయభక్తులు కలిగి ఉండటం, నాట్ రిలేటెడ్ విత్ ఎనీ హ్యూమన్ బీయింగ్. రెండు, మనుషుల ఎదుట అంటే మనుషులకు తెలియనట్లు దేవుని ఆశ్రయించిన వాడికి ఎంత మేలుంటుందంటే చెప్పలేనంత. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రోమాపత్రిక 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మేలు కొరకు దేవుడు, ఎవరి మేలు కొరకట? దేవుని ప్రేమించు వారికి. కీర్తనల్లో భయభక్తులు కలిగిన వారికి, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుడు మేలు దాచుంచాడన్నారే, అది దేవుని ప్రేమించు వారికి, అనగా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. సంకల్పం అన్నప్పుడే బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వమును స్థాపించక మునుపే, సంకల్పము సృష్టికి ముందు, దేవుని సంకల్పము సృష్టికి ముందు కనుక దేవుడు జగత్తుకు పునాది వేయక మునుపు ఎవరినైతే సంకల్పించుకున్నాడో, అనగా దేవుడు ఎవరినైతే ఎరిగి ఉన్నాడో, దేవుడు ఎవరినైతే ముందుగా నిర్ణయం చేసుకున్నాడో, దేవుడు ఎవరిని అయితే పిలుచుకున్నాడో, దేవుడు ఎవరినైతే నీతిమంతులుగా తీర్చుకున్నాడో, ఎవరినైతే దేవుడు మహిమపరిచాడో,
ఇట్ ఈస్ ఎ స్పెషల్ కేటగరైజ్డ్ పీపుల్. వీరు ప్రత్యేకంగా ఉన్నవారు, దేవుని కొరకు, దేవుని సంకల్పములో ఉన్నవారు. అందుకు వారు దేవుని ప్రేమిస్తున్నారు, అందుకు వారు దేవుని పట్ల భయభక్తులు కలుగున్నారు, అందుకనే వారు దేవునిపై ఆధారపడేటువంటి వారు ఉన్నారు. అది దేవునికి తన సర్వజ్ఞానములో, భవిష్యత్ జ్ఞానములో తెలిసే ఉన్నది. అందు నిమిత్తం వారి కొరకు మేలును దాచాడు, వారి కొరకు మేలును దాచాడు. మనకు ఎంతవరకు శరీర సంబంధంగా ఆలోచనలే అత్యధికంగా ఉంటాయి మనుషులంగా. అయితే ఆత్మ సంబంధమైన మనుషులంగా మనం రూపాంతరం చెందాలి. ఈ లోకములో పుట్టుకతో ప్రతి మానవుడు ప్రకృతి సంబంధమైన మనుషుడుగా ఉంటాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాలను వివేచింపలేడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయములను వివేచింపలేడు, అంటే గ్రహించలేడు అని వాక్యము చెబుతుంది. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలా ఉన్నది: ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అంటే మానవుడు పుట్టుకతో ప్రకృతి సంబంధి, అంటే ఎఫ్ఎస్సి 2:1-2 ప్రకారం ఆత్మలో చచ్చిన స్థితి, ఆత్మలో చచ్చిన స్థితి అంటే ఆత్మ యాక్టివ్గా లేనివాడు, డెడ్ కండిషన్లో ఉన్నవాడు అని అర్థం. అంటే జీవము ఆత్మనందు లేనివాడు. ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి అంతరంగములోనికి వచ్చి ఆ వ్యక్తిని జీవింపజేస్తాడు. అది ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీజనరేషన్ అంటాం, తిరిగి జన్మించిన అనుభవము అంటారు తెలుగులో. మరల తిరిగి జన్మించిన అనుభవం, దానిని రక్షణానుభవం అంటారు. యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా ఆత్మలో జీవము వచ్చుట, బ్రతుకుట, యాక్టివ్నెస్లోనికి రావటం, రికనెక్ట్ విత్ గాడ్, దేవునితో తిరిగి సంబంధం కలుపుకోవటం, రికన్సిలియేషన్ విత్ గాడ్, దేవునితో అనుసంధానం, సమన్వయం చేయబడటం. కనుక అలా చేయబడనంత కాలము ప్రకృతి సంబంధే. ప్రకృతి సంబంధి దేవుని ఒప్పుకోడు, అంగీకరించడు, అవిశ్వాసిగా పుష్కలంగా బ్రతుకుతాడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దేవుని ఆత్మ ఉన్నదని, దేవుడు ఉన్నాడని, దేవుని వాక్కు ఉన్నదని, శరీరధారి అయి నరావతారిగా మన మధ్యన సంచరించాడని చెప్పిన సువార్త వారు అంగీకరింపరు, వారికి అర్థం కాదు, వారు గ్రహింపరు. దేవుని ఆత్మ సంగతులు అతనికి వెర్రితనంగా ఉంటాయి. అట్టివి ఆత్మానుభవము చేత వివేచింపదొగుతాయి గనుక వాటిని గ్రహింపజాలడు. కనుక మనుషులకు దేవుని మేలు అసలు ఉన్నదనే అర్థం కాదు, ఎందుకంటే వారు దేవుని విశ్వసించని కారణం చేత. ప్రియమైన సహోదరుడు, సహోదరి, దేవుడు దాచి ఉంచిన మేలు ఏమిటి అంటే, భూమి మీద దేవుని ఆత్మను కలిగి దేవుని కొరకు, దేవుని నిమిత్తము జీవించుట
దేవుని చేత నడిపించబడే అనుభవానికి రావటం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫేవర్ ఫర్ ఎ పర్సన్ who was elected by God. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తులు దేవుని యొక్క సన్నిధిని, దేవుని ఆత్మను కలిగి భూమి మీద సంచరిస్తున్నారు. వారే విశ్వాసులు. వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలున్నదే ఆ గొప్ప పరలోక భాగ్యము, రక్షణ భాగ్యము. అది వారి వశమే. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు, ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు అని వాక్యం చెబుతారు. కాబట్టి ఎవరికి దేవుని యందు భయభక్తులు ఉంటాయంటే క్రీస్తు యేసు నందున్న వారికి దేవుని యందు భయభక్తులు ఉంటాయి. అసలు దేవుణ్ణే ఎరుగని వాడికి దేవుని పట్ల భయభక్తులే ఉంటాయి. అసలు దేవుడెవరో తెలియని వారికి దేవుని పట్ల భయభక్తులు ఎలా ఉంటాయి? భయం అనే పదానికి నిర్వచనం ఏమిటో తెలుసా? దేవుడు భయంకరుడని మనం భయపడటం కాదు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను నిలబెట్టుటలో మనమెక్కడ పడిపోతామో అని మనం భయపడటం, అది నిజమైన భయభక్తి. దేవుని చూచి భయపడటం కాదు. దేవుని పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటామా అనే భయం నిత్యం కలిగి ఉండటం ఉందే, అది నిజమైన భయం. అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయంలో యెహోవాకు భయపడువాడు అని దేవుని దూత అబ్రహాము కత్తి పైకెత్తినప్పుడు తెలుసుకున్నానని చెప్పాడు. అబ్రహాము యొక్క భయం ఏమిటి దేవుని పట్ల? అమ్మో దేవుడు చంపుతాడు అనా? అమ్మో దేవుడు అగ్నిగుండం వేస్తాడన కాదు. దేవుడు నాకు చెప్పాడు, దానిని నెరవేర్చకుండా నేను ఎట్లుండగలను? దేవుని ఘనపరుస్తున్నాడు భయభక్తుల్లో. హార్ట్ఫుల్ ప్రైజింగ్, హృదయం పూర్తిగా దేవుని ఘనపరిచి మహిమపరిచి అబ్రహాము భయభక్తులు కలిగి ఉన్నాడు. సోదరుడు, సోదరి, లెట్ ద వరల్డ్ థింక్ డిఫర్. ప్రపంచమంతా భిన్నంగా భావించిన దేవుని యందు భయభక్తుల్లో ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గడు దేవుని యొక్క బిడ్డ. దేవునికి భయపడేవాడు వెనక్కి తగ్గడు. దేవునికి భయపడువాడు పాపం చేయుడు. ఎందుకంటే పాపం అంటే పాపం వలన కలిగే శిక్ష అంటే భయం కాదు. దేవుడు, దేవుని పరిశుద్ధత, ఆయన బిడ్డగా నా స్థాయి ఏంటి అనే దానికి భయపడతాడు. ఒక వ్యక్తి నిజంగా ఎప్పుడు పాపం చేయకుండా ఉంటాడో తెలుసా? ఒక విశ్వాసి తన స్టేటస్ ఏంటో అర్థం చేసుకుంటే దేవునిలో పాపం చేయలేడు. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడటానికి కారణం ఏంటో తెలుసా? తన స్టేటస్ ఏమిటి ఒరిజినల్గా? తన తండ్రి యొద్ద ఉన్నప్పుడు తన స్టేటస్ ఏమిటి? ఇవాళ తన స్టేటస్ ఎలా దిగజారిపోయింది? పందుల పొట్టు తినగోరినప్పుడున్న తన స్థితికి, తండ్రి ఇంట ఉన్న తన వైభవానికి ఏమిటి సంబంధం? అక్కడ పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ట్రూ రిపెంటెన్స్ వచ్చేస్తుంది నిజంగా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారికి. సోదరుడా, సోదరి, అందుకే ఆ యవ్వనస్తుడు అనుకున్నాడు, నా తండ్రి ఇంట కూలివానిగా అయినా ఉంటాను అనుకున్నాడు. న్యూ టెస్టమెంట్ బిలీవర్, జాగ్రత్తగానండి, న్యూ టెస్టమెంట్ బిలీవర్ ట్రూ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం పడినవాడు ఏమంటాడు తెలుసా? దేవా, నీ రాజ్యంలో నేనుంటే చాలు, నన్ను జ్ఞాపకం చేసుకో చాలయ్యా. అంతేగా నన్ను అందరికంటే పెద్దగా ఉంచు, అందరికంటే గొప్పగా ఉంచు,
నా స్థానం అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, నీ కుడి పక్కన ఉండాలి అన్నట్టు ఉండదు. నిజమైన విశ్వాసి, అయ్యా నీ సన్నిధి నాకు చాలు. ఎందుకు అంటే నేను అర్హుణ్ణి కాదు, నేను చేసిన దానిని బట్టి నేను అర్హుణ్ణి కాదు, కానీ నీవు చేసిన దానిని బట్టి నన్ను అంగీకరించు అనే అభ్యర్థన ఉన్నదే, దాట్ ఈస్ కాల్డ్ ట్రూ ఫియర్ ఇన్ ద లార్డ్. అదే నిజమైన భయం. దేవుని యొద్దకు వచ్చి ఆయన పరిశుద్ధతను జ్ఞప్తి తెచ్చుకొని, మన పాపాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని రొమ్ము కొట్టుకొని ఏడ్చే అనుభవం ఉంది. దట్ ఈస్ కాల్డ్ ట్రూ రిపెంటెన్స్. యెహోవా యందు భయభక్తులు ఎవరికి ఉంటాయి? ట్రూ రిపెంటెన్స్. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత అపవిత్రుడను ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. దట్ ఈస్ కాల్డ్ ట్రూ రిపెంటెన్స్. అట్టి వారికి ప్రభు అభయహస్తం ఇస్తాడు. భయపడద్దు, నేను నీ కొరకు సిలువలో బలియాగమయ్యాను అని జ్ఞాపకం చేస్తాడు. కనుక ఆయన దాచి ఉంచిన మేలేమిటి? ఉద్యోగమా? ఆయన దాచి ఉంచిన మేలేంటి? వ్యాపార లాభమా? ఆయన దాచి ఉంచిన మేలేమిటి? 4 అంతస్తుల భవనమా? ఆయన దాచి ఉంచిన మేలేంటి? ఒక పెద్ద కారా? ఆయన దాచి ఉంచిన మేలేమిటి? పొలము నగలు నట్టానా? ఆయన దాచి ఉంచిన మేలు పరిశుద్ధాత్మ దేవుని నివాసం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించటాన్ని మించినటువంటి మేలు మరొకటి మనిషిగా మనకు లేదు. ఇట్ ఈస్ గివెన్ బై గాడ్, నాట్ ఆన్ అవర్ అప్లికేషన్ బట్ ఆన్ హిస్ గ్రేస్. ఆయన కృపచేత ఇచ్చినది తప్ప మన పని చేత ఫలితంగా ఇచ్చింది కాదు అది. అందువలన ఎవడును అతిశయపడ వీలు లేదు అంటాడు పరిశుద్ధుడైన పౌలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. వాట్ ఈజ్ అవర్ స్టేటస్? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. అతిశయపడ వీలు లేదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన క్రియలు చేయుటకు మనం రక్షించబడ్డాం. కనుక మేలు దాచి ఉంచినది రక్షణ భాగ్యం. యోహాను 14లో, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, తిరిగి నేను వస్తాను, మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నాతో మీరు ఉండేటట్లు తీసుకుని వెళ్ళటానికి మళ్ళా నేను వస్తాను. అది మేలు. ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ద చర్చ్ ఈజ్ ద రియల్ ఫేవర్. అది మేలు. ఆ మేలు మన కొరకు దాచి ఉంచాడు. ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ద బిలీవర్స్. ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ద పీపుల్ హూ లవ్స్ గాడ్, హూ ఫియర్స్ గాడ్. ఎవరు ఆయన ఆశ్రయిస్తారో వారు ధన్యులు. సోదరుడా, సోదరి, దేవుని ఆశ్రయిస్తున్నావా? నరుల ఎదుట నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ జీవితం ముందుకు కొనసాగుటలో దేవుని ఆశ్రయిస్తున్నావా? అంటే ఆశ్రయించువాడు నిరంతర ప్రార్థనాపరుడై ఉంటాడు. దేవుని ఆశ్రయించువాడు నిరంతర ప్రార్థనాపరుడై ఉంటాడు. నిత్య విశ్వాసిగా జీవింప ఇష్టపడి ఉంటాడు. అది ఆశ్రయించటం. ఆశ్రయించటం అంటే కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. నిరీక్షణ గల వారంగా ఉంటాం, విశ్వాసము కలిగిన వారముగా ఉంటాం, విధేయత కలిగిన వారంగా ఉంటాం, దేవునికి ప్రార్థించే వారంగా ఉంటాం,
విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలంగా ఉంటాం. ఆయన పిలుపు కొరకు, ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన చర్యల కొరకు ఎదురు చూస్తుంటాం. ఆయన సహాయం కొరకే ఎదురు చూస్తుంటాం. మన చేతి పనిపై ఆధారపడం, మన జ్ఞానంపై ఆధారపడం, మన బలములపై ఆధారపడం, ధనముపై ఆధారపడం. అదే లక్షణం. సోదరుడా, సోదరి, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. యోబుకు దేవుడు ఎంతో శ్రమలనిచ్చాడు. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మీరు చూస్తే యోబు కృంగిపోలేదే. యోబు కృంగిపోనిది దేవుని వ్యక్తిత్వాన్ని బట్టి కృంగిపోలేదు. తనకు సంభవించిన వాటిని బట్టి కృంగిపోయిన వాడు విశ్వాసి కాదు. తనకు సంభవించిన వాటిని, అవి ఉన్నప్పటికీ వాటిని అనుగ్రహించిన దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఎప్పుడు కృంగిపోడు. నవంబర్ 2023 నుంచి మార్చ్ 31 వరకు కూడా సంభవించిన సంభవాలు నా పరిచర్యలో 5 months, ఆల్మోస్ట్ ఆల్ 5 months. యోబు వంటి కండిషన్స్ ఎక్స్పీరియన్స్ చేశాను నేను మినిస్ట్రీలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిలో. కానీ నాకు తెలుసు దేవుడు నన్ను వదిలిపెట్టలేదని, ఈ పరిస్థితులు శాశ్వతంగా ఉండవని, నా పట్ల దేవుని యొక్క దర్శనం నెరవేర్చే బాధ్యత ఆయనదేనని, నన్ను పంపిన ఉద్దేశం సఫలం చేస్తేనే నన్ను ఆయన తీసుకుంటాడని అన్నీ తెలుసు. అందుకే నేను కృంగిపోలేదు. ఐ హ్యావ్ వెయిటెడ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడి నరుల ఎదుట నేను ఆయన్ని ఆశ్రయించుకొని బ్రతికాను. సో గాడ్ హ్యాస్ టర్న్డ్ ద కండిషన్స్ అగైన్ బ్యాక్. దేవుడు మరలా తిరిగి పరిస్థితిని రివర్స్ చేశాడు. దాచి ఉంచిన మేలు గొప్పది. దానిపైనే మన యొక్క ఆశ, ఆకాంక్ష, నిరీక్షణ. ఇహలోక సంబంధమైనటువంటి సమృద్ధి పైన, ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం పైన ఒక విశ్వాసి అన్నడు కూడా ఆధారపడ్డాడు. అతడు దేవుని పైన ఆధారపడతాడు, దేవుని ప్రణాళిక పైన ఆధారపడతాడు, దేవుని విధానాలపైన ఆధారపడతాడు, దేవుని ఆత్మ నడిపింపు పైనే ఆధారపడతాడు. దేవుని వాక్య ప్రకారమే తన జీవితాన్ని మలుచుకుంటాడు. చాలా సంవత్సరాలు జీవితంలో వృధా అయిపోయినాయా అని అనిపిస్తుంది. లేదు, ఆయన తగిన సమయంలో ఒక వ్యక్తిని వినియోగించగలడు. ఆయన సమయాన్ని ఎక్స్పాండ్ చేయగలడు. ఆయన సమయాన్ని కుదించగలడు. కనుక మల్టిప్లై చేసి ఆయన బ్లెస్సింగ్ ఇవ్వగలడు. మనల్ని బట్టి, మన బలహీనతలను బట్టి ఆయన విడిచిపెట్టువాడు కాడు. తన శక్తిని బట్టి, తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి, తన ప్రణాళికను బట్టి, తన సంకల్పాన్ని బట్టి తన కృప చూపేటువంటి వాడు. హి టుక్ ఓవర్ అవర్ లైఫ్స్. ఆయన మన జీవితాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ సమయంలో వాక్యం వింటున్న మీకు నేను మనవి చేస్తున్నాను, దాచి ఉంచిన మేలు మిత్రమా రక్షణ భాగ్యం. దాచి ఉంచిన మేలు పరిశుద్ధాత్మని నివాసం. దాచి ఉంచిన మేలు నీలో క్రీస్తు సారూప్యం ఏర్పడటం. అది చాలా గొప్పది, చాలా గొప్పది. దానిపై నీ దృష్టి ఉంచాలని నేను మనవి చేస్తున్నాను. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా వందనాలు. వాక్య విన్న బిడ్డలను దీవించుము. నజరేయుడైన యేసు నామాన్ని అడుగుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండునుగాక. ఆమేన్.
వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు